హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మాన్సా. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వమణి బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్, స్టూడెంట్స్ గవర్నమెంట్ జాబ్ వచ్చి తొందరగా లైఫ్ లో సెటిల్ అవ్వాలంటే వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఏమేమి చేస్తే బెటర్ అంటారు? మంచి క్వశ్చన్. ఎందుకంటే వాడు ఆలోచన అంటే ఏంది, ఉద్యోగం కావాలన్నా, ఉద్యోగంలోనే కావాలన్నా, లేక బిజినెస్ కావాలన్నా, వాడికి పుట్టాలి. చదువుకునేటప్పుడు పుట్టాలి, వాడికి అనుకోవాలి. వాడే ఏం ఇప్పుడు చదువుతున్నాడు, వాడు ఏం చదవాలి, ఐ రేంజ్కి ఏ చదువు అయితే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఎంబీబీఎస్ అవ్వాలా, ఐఏఎస్ అవ్వాలా, ఐపీఎస్ అవ్వాలా, లేక ఇంకేదైనా బిజినెస్ మ్యాన్ అవ్వాలన్నా, లేక ఒక టీచర్ అవ్వాలన్నా, లేక ఏది వాడికి తెలియాలి, వాడికే తెలియాలి. ఏది అనుకోకుండా చదువుకుంటానో పోతూ ఉంటే నీకు ఏమనేది కూడా తెలియదు. ఇక్కడ చదివేటప్పుడే 10th బేసిక్ నుంచి స్టార్ట్ అయిపోవాలి వాడు యోగం. లేదంటే ఇంకో కొంతమంది ఇప్పుడు పిల్లలంతా ఏమవ్వాలి అనుకుంటే నేను డాక్టర్ అంటున్నారు, చిన్న చిన్న పిల్లకాయలు కూడా. ఇప్పుడు కొంతమంది నేను టీచర్ అంటున్నారు, కొంతమంది నేను ఐఏఎస్ అంటున్నారు, కొంతమంది ఐపీఎస్. అంటే ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళకి మైండ్ లో దిద్దుతున్నారని నువ్వు డాక్టర్ అవ్వాలరా ఎలాగైనా అనేసి. అంటే అలా కోరికలు పుట్టాలి, వాడికి ఆలోచన విధానం రావాలి. అంటే చదువుకునేవాడు తొందరగా లైఫ్ లో సెటిల్ అవ్వాలి. అంటే ఉద్యోగం పరంగా సెటిల్ అవుతావా నువ్వు అనుకో, నీకు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం అనుకో, లేక ఏం ఉద్యోగం కావాలి, ఆ ఉద్యోగం ఏంది, టీచరా, లేకపోతే ఎంబీబీఎస్ డాక్టర్ కావాలన్నా, గవర్నమెంట్ జాబ్ కావాలన్నా, లేక ప్రైవేట్ జాబ్ కావాలన్నా, లేక ఐపీఎస్ కావాలన్నా, లేక ఏం కావాలి, ఒక బిజినెస్ మ్యాన్ కావాలన్నా, నీకు ఏ ఉద్యోగం కావాలి అనేది నీకు తెలియాలి. నీకే తెలియనప్పుడు ఏందని తెలియనప్పుడు నువ్వు సెటిల్ అవ్వలేవు. చదువుకునేటప్పుడే ఆ ఉద్యోగం గురించి నువ్వు మైండ్లో క్రియేట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు పదే పదే నువ్వు ఎప్పుడైతే చదువుకుంటూ నేను ఆ స్థాయి ఖచ్చితంగా పోవాలి, ఆ డ్రీమ్లోకి వెళ్ళిపోవాలి. చదువుకునేటప్పుడే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక టీచర్ గురించి చెప్తాను నేను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది నా లైఫ్ లో జరిగిన విద్య, నా లైఫ్, నా చరిత్ర, నిజమైన చరిత్ర ఇది. నేను టీచర్ ట్రైనింగ్ కేజీఎఫ్ లో చేరానని చెప్పాను కదా. అంటే నేను టీచర్ అవ్వాలనే ఆలోచన 9th క్లాస్ లో పుట్టింది నాకు. అంతవరకు పుట్ల. ఎందుకంటే మా ఊర్లో ఒక టీచర్, నా గురువు ఉన్నాడు. నేను ఆయన దగ్గర, అంటే ఆయన చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించినాడు, ఆయన టీచర్ అయినాడు. ఫస్ట్ నేను చదివిన మా ఊరే, నా భార్యది కూడా ఆమె చదివింది ఆయన దగ్గరే. నా కూతురు, నా కొడుకు కూడా ఆయన దగ్గర ట్యూషన్లో మళ్ళీ గురువుగా ఆయన దగ్గర నేర్చుకున్నాడు. అంటే నలుగురికి ఒకే టీచర్ దొరికాడు మాకు. ఆయన ఇంటికాడ ప్రిపేర్ అయ్యేసి వస్తాడు, చూడడు, బుక్ గిక్ ఏం తాకడు. వచ్చినాడంటే ఆయన వస్తున్నాడంటే వచ్చేస్తుంది, మాకు పాస్ వచ్చేయాల్సింది, అంత భయం. ఆ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే మా మైండ్లో కూర్చొని పెట్టేస్తాడు ఆ సబ్జెక్ట్ని. ఆ యొక్క ఈరోజు చెప్పే టాపిక్ ఏందో మన మైండ్లో కూర్చునేయాలి. అప్పుడు చెప్పేసి క్లియర్ అయింది అంటే దాన్ని అప్పుడే రాయాలి మనం. ఆయన ఏం చెప్పినాడు బాగా వినాలి, పదే శ్రద్ధగా వినాలి, అట్టే దించేయాలి, రాసేయాలి. రాకపోతే ఒప్పుకోడు, భయంకరంగా కొట్టేవాడు. ఆ కొట్టాడు కాబట్టి మాకు ఆ విద్యలన్నీ కూడా బాగా పట్టుకలిగింది. ఈ కాలంలో ఎలా ఉంటారంటే పిల్లకాయలు తిట్టే నా కొడుకుని ఎవరు నువ్వు తిట్టేదానికని టీచర్ల మీద పడిపోతున్నారు. తప్పది. ఈరోజు చెట్టయి వంగనేది, మొక్కయి వంగనేది మానవి వంగన, పిల్లోళ్ళు వంగనవాడు రేపు వంగడు, నీకో వంగడం. మళ్ళీ గురువులు అన్న వాళ్ళకి కొంతమంది అట్టటి తిట్టి కూడా సర్దేస్తే మనకు పిల్లడు కోసంగా తిట్టారు అనేసి, లేకపోతే టీచర్ల మీద కూడా పడుతున్నారు. కాబట్టి అవి పక్కన పెట్టండి. కాబట్టి ఎందుకు చెప్పానంటే అప్పుడు పుట్టింది నాకు ఆలోచన టీచర్ అవ్వాలని. అవలేకపోయినా నాకన్నా తక్కువ, అంటే ఆర్డినరీగా చదివేవాడు కూడా టీచర్ అయిపోయినాడు. నా ఫ్రెండ్ ఒకడు నాకన్నా తక్కువ చదివేవాడు టీచర్ అయినాడు. ఏడ్చా, ఏంది నేను వాడికన్నా బాగా చదువుతానని, నేను టీచర్ అవ్వలేకపోయినాను, వాడు ఎలా అయినాడని. అంటే నాకు ఇవ్వడానికి ఏదో ఉంది అనేది నాకు అప్పుడు తెలియదు. వాడిని టీచర్, వాడి ఒక ఆలోచన, నేను టీచర్ అవ్వాలని కానీ అవ్వలేకపోయినా, అంటే నన్ను పెద్ద టీచర్ చేయడానికి అనేది ఇప్పుడు తెలిసింది. నేను ఒక గురువుని స్థానాన్ని ఇవ్వడానికి, పెద్ద గురువు. ఇప్పుడు నా దగ్గర ఎంబీబీఎస్ డాక్టర్లు వస్తున్నారు, ఆర్ఎంపీ డాక్టర్లు, టీచర్లు, లెక్చరర్లు, ఆ బిజినెస్ మ్యాన్లు, మిడిల్ క్లాసు, పేదవాడు ఎవడైనా వచ్చి నా దగ్గర నేర్చుకుంటున్నాడు కదా. నా సలహాల కోసం ఎదురు చూస్తున్నారు. అంటే నేను ప్రపంచవ్యాప్తంగా నేను ఎదిగాను కదా. అంటే నా యొక్క మాట మంత్రంలాగా తయారైంది కదా. దాని గురించి జీవితం, నేను బుక్లో ఉండేది చదవలే, జీవితాన్ని చదివేశా. జీవితం అంటే ఏంది, జీవితంలో ఎలా ఉండాలి మనం, మన ఆలోచన విధానం, మన మైండ్ని ఎలా వాడుకోవాలని. ఇప్పుడు నా సలహాలు అంటే ఇది పెద్ద టీచర్ కదా. ఇది నేను అప్పుడు అనుకున్నది ఆ టీచరు, కానీ అది కాదురా, నీకు నీ స్థాయి ఏందని నేను చూపిస్తాను, నా శక్తి నాకు ఇచ్చింది. కాబట్టి ఎవడైనా సరే ఫస్ట్ గోల్ తయారు చేయండి. నేను టీచర్ అవ్వాలనుకున్నవాడు పదే నువ్వు చదువుకునేటప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఈ విజువలైజేషన్. ఏమని, టీచర్ ఉద్యోగం వచ్చినట్టు నువ్వు విజువలైజేషన్ చేసుకోవాలి. అంటే ఒక స్కూల్లో సెటిల్ అయిపోయినట్టు, ఏదో ఒక స్కూల్ క్రియేట్ చేసుకొని, అంటే ఆ విజువలైజేషన్ చేసుకోవాలి. అక్కడ పిల్లలకి బోధించినట్టు, మంచి మీ బోధన బాగుంది, టీచర్ భలే చెప్తారా, మంచి టీచర్ అయినా అన్నట్టు ఒక పేరు వచ్చినట్టు, నీకు ఒక సన్మానం జరిగినట్టు కూడా, బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చినట్టు కూడా, ఇలా పదే ఊహించినప్పుడు ఆ టీచర్ ఉద్యోగాన్ని నువ్వు క్రియేట్ చేసినావు, నీ మైండ్లో కూర్చొని పెట్టావు, ఆ డ్రీమ్ అనేది పట్టించావు, విజువలైజేషన్ ఆటోమేటిక్ తీసుకొని నిన్ను అక్కడ కూర్చొని పెట్టేస్తుంది ఆయన మైండ్. అంటే చదివేటప్పుడే ఇలా నువ్వు డైలీ చేయాలి. చదువుకుంటూ ఆ ఉద్యోగాల గురించి నువ్వు పదే డ్రీమ్లోకి వెళ్ళాలి. అప్పుడు లైఫ్లో పోయి సెటిల్ అయిపోతావు. లేక బిజినెస్ చేయాలనుకున్నావు అనుకో, బిజినెస్ గురించి పట్టించి, ఏ బిజినెస్, ఇప్పుడు లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఏ ఉద్యోగం అనుకో క్రియేట్ చేసుకో. ఉద్యోగం నాకు వద్దంటే, ఉద్యోగం అనేది ఒక బడ్జెట్తో సంబంధించింది,
బిజినెస్ అనేది అలాంటిది కాదు, అన్లిమిటెడ్ బిజినెస్ అనేది దూసుకొని వెళ్ళొచ్చు ఎంతైనా. బిజినెస్ అనుకున్నవాడు ఏ బిజినెస్ చేయాలి, ఆ బిజినెస్ లో నువ్వు దిగేసి చేసినట్టే బాగా దానికి ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు, బాగా సక్సెస్ అయినట్టు, లక్షల కోట్లు సంపాదించినట్టు, కారు ఏసీలు అన్ని బాగా మంచి అపార్ట్మెంట్లు, మంచి పొలాలు ఇవన్నీ ఉన్నట్టు, బంగారు ఉన్నట్టు ఒక డ్రీమ్లోకి వెళ్ళిపో, ఆ జాబ్లోకి ఆ బిజినెస్లోకి వెళ్ళిపోతుంది. అంటే పదే పదే నువ్వు దాని గురించి ఊహించాలి, దాని గురించి డ్రీమ్లోకి వెళ్ళాలి, దాని గురించి విజువలైజేషన్ చేసుకోవాలి అని అర్థం. చదువుకునేటప్పుడే దాంట్లో కన్నా పుట్టిందంటే నీ మైండ్ బాగా యాక్టివేట్కి వచ్చేస్తుంది, ట్రైనింగ్ అయిపోతుంది. అంటే అప్పుడు తీసుకుని వెళ్తుంది ఆ స్థాయికి, నేను అవకాశాన్ని ఏర్పరచుకొని దాంట్లోకి తీసుకొని పోయి కూర్చొని పెట్టేస్తుంది. పదే పదే నువ్వు చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది. అంటే డైలీ చేసుకోవాలి, ఇలా ఒక్కరోజుతో చేస్తే అవ్వదు. పదే పదే ఇప్పుడు చదువుకునే విద్యార్థులు కన్నా ఈ సబ్జెక్టు గురించి కానీ పట్టుకున్నారనుకో, ఇప్పుడు మైండ్ పవర్ అండి ఇది, ఇంకేం కాదు ఇది. దీంట్లో మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, చెట్టు తంత్రాలు లేవు, యంత్రాలు లేవు, రెమెడీలు లేవు, పూజలు లేవు, తావితులు లేవు, ఏమి లేవు. నీ మైండ్ని వాడుకునే విధానం, నీ మైండ్కి పని చెప్పే విధానం. నువ్వు చదువు అనే పని చెప్పావు, చదువుకు ఎన్ని క్వశ్చన్లు కావాలని క్వశ్చన్ చదివి రికార్డ్ చేసావు, ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత నువ్వు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అంటే దాన్ని రిలీజ్ చేస్తా చూడారు, బోర్డు ఉంటాయి. నువ్వు ఈ తెలుగు ఎగ్జామ్లో కూర్చొని దీనికి ఆన్సర్ రాద్దామంటే ఎన్నో ఉంటే దాని ఆన్సర్ మాత్రం ఎన్ఆర్మెంట్ టక్కని రిలీజ్ చేసి పేనత రాస్తున్నావు. ఆ విధంగా నీ జీవితానికి కావాల్సిన కూర్చొని పెట్టుకో, ఆ జీవితానికి తీసుకు కూర్చొని పెడుతుంది. అద్భుతమైన సబ్జెక్ట్, మన మైండ్ వాడుకునేది. నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలో ఊహించుకో. నీ మైండ్ అండి, ఇన్నర్ మైండ్ గొప్పోడు. మనం ఒకరం కాదు, నేను ఇద్దరిని. నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, నాలో ఒకడు ఉన్నాడు గొప్పవాడు, మేధావి. వాడు అంతా క్రియేట్ చేసేది, వాడికి ట్రైనింగ్ ఇచ్చేసా. వాడు చూపిస్తాడు నాకు మార్గాలు, ఏ మార్గానైనా చూపిస్తాడు. వాడికి పని చెప్పండి, ఆ మైండ్ని వాడుకోండి, ఇన్నర్ మైండ్ని ఉపయోగించుకోండి, ఏదైనా సాధ్యం. బ్రహ్మాండమైన సెటిల్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే. ఈరోజు అఫర్మేషన్, నేను చదువుకునేటప్పుడే టీచర్ అవ్వాలనే ఆలోచన పెట్టి నేను మంచి స్థాయిలోకి వచ్చి ఒక గొప్ప గురువుని టీచర్ అయినందుకు విశ్వానికి డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.